కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నవలక్ష్మీనరసింహస్వామి క్షేత్రాల్లో గొప్పదైనటువంటి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం నందు ఉన్నాము. మరి అలాగే స్వామివారి యొక్క భృగుతీర్థం అనగా కోనేరు దగ్గరలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపంలో మరి కడపవారు కాశీనాయన శ్రీ కాశీనాయన ఆశ్రమం కడపవారి యొక్క ఆధ్వర్యంలో మరి అలాగే శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ఏర్పాటు అనేటువంటి చేశారు. దీనికంతా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి ఫోటో వేశారు. అలాగే డిప్యూటీ కమిషనర్ వెండిదండి శ్రీనివాస్ రెడ్డి గారిది, అలాగే మరి ఎక్స్ ఎమ్మెల్యే గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి గారు, అలాగే ఆయన కుమారుడైనటువంటి వంశీకృష్ణ గారి యొక్క బీజేపీ రాష్ట్ర యువ మోర్చా మాజీ అధ్యక్షులు గారి ఫోటో కూడా వేశారు. మరి ఇక్కడ కాశీనాయన ఆశ్రమం వారి ఆధ్వర్యంలో మరి 9వ తేదీ అనగా ఈ రోజు నుండి ఉచిత భోజనాలు అనేటువంటివి అన్నీ కూడా సమకూరుస్తున్నటువంటిది మనం చూడవచ్చు. కాశీనాయన అంటేనే అన్నదానానికి పెట్టిన పేరు. మరి కాశీనాయన ఆశ్రమానికి సంబంధించినటువంటిది మనము ఎక్కడ చూసినా కూడా కాశీనాయన ఆశ్రమ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి భోజన సదుపాయం అన్నపూర్ణ తల్లి ఒకవైపు, కాశీనాయన ఒకవైపు మరి అన్నదానం అనేటువంటి చాలా గొప్పది. అన్ని దానాల కల్లా అన్నదానం అనేటువంటి చాలా గొప్పది. మరి అన్నదానం అనేటువంటి వచ్చే భక్తాదులకు లక్షలాది మంది భక్తాదులకి మరి కాశీనాయన కడప ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో తమ శక్తి కొద్దీ మరి భోజన సదుపాయం అనేటువంటివి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి దానిలో భాగంగా మనం అన్నీ చూడవచ్చు. మరి ఇక్కడ కాశీనాయన అలాగే అన్నపూర్ణేశ్వరి యొక్క విగ్రహాలు కూడా మరి కలశోద్ధారణతో మరి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసినటువంటి మనం అన్నీ కూడా చూడవచ్చు. మరి ఇక్కడ భక్తురాలు ఈశ్వరమ్మ గారు కూడా ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఇప్పుడు ఆమె చెప్తుంది 100 బస్తాలు మరి బియ్యం ప్యాకెట్లు కూడా తెచ్చాము. ఎంతమంది అన్నా ఎన్ని వేల మంది అయినా వచ్చేటువంటి కాశీనాయన ఆశ్రమానికి కడపవారి ఆశ్రమానికి సంబంధించి టీటీడీలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క భోజన సదుపాయానికి ఎంతమంది ఇన్ని లక్షల మంది ఇన్ని వేల మంది వచ్చినా కూడా మా వంతు సహకారం 100 మూట్లు బియ్యం బస్తాలు కూడా తీసుకొచ్చాము, అన్నీ కూడా సిద్ధం చేసుకొని వచ్చామని చెప్తున్నారు. మరి దాంట్లో భాగంగా ఈమెతో మాట్లాడదాం. నమస్కారం, మీ పేరు? మీ పేరు? ఈశ్వరం. ఈ ఎన్ని ఏళ్ళ నుండి ఇవి ఏర్పాటు చేస్తున్నారు? 18 సంవత్సరాలు. ఎంతమందికి మీరు భోజన సదుపాయం కల్పిస్తున్నారు? సంతోషంగా భగవంతుని దయాదాచిన మన ఆయన నరసింహస్వామి వారి దీవెనలతో కనీసం అంటే మేము ఇన్ని వేల మంది అని కాదు, ఎంతమంది వచ్చినా అంటే ఒక్కొక్కసారి 30 మూటలు అయిపోతాయి, 40 మూటలు అయిపోతాయి, 50 మూటలు కూడా అయిపోతాయి. కానీ మా ఓపిక మేము 2 రోజులు కంటిన్యూ. ఈరోజు మన ఉత్సవాలకు వచ్చే రోజు నుంచి మరి ఉత్సవాలు అయిపోయి తేరు మన కుదటకు వచ్చే వరకు మేము ఒక మనిషి కూడా లేదనకుండా మేము మాకు ఉన్న కాడికి మాకు శక్తి కాడికి మేము ఉన్న పరమాణాలు పెడతాం. మీ పేరు? ఈశ్వరమ్మ గారు. మీ పేరేం పేరు? షేక్ నిజాముద్దీన్. షేక్ నిజాముద్దీన్. అంటే ఇక్కడ చూడొచ్చు మనము హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, ఇసాయి అని లేకుండా మతాలు వేరైనా ఆలోచన విధానం వేరైనా తన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాన్ని గౌరవించాలనేటువంటి సంకల్పం అనేటువంటి గొప్పది. మరీ ముఖ్యంగా అన్నగారు మనకి ముస్లిం సామాజిక వర్గమైన మళ్ళీ ఇక్కడ కాశీనాయన ఆశ్రమం కడపవారి ఆధ్వర్యంలో అన్నదానం కంటే గొప్పది ఏదీ లేదు అనేటువంటిది కుల మతాలకి తారతమ్యంగా మనమంతా ఒకటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కటే అనేటువంటి సదుపాయం. ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ పేరేం పేరు మరొకసారి? షేక్ నిజాముద్దీన్. ఎన్ని ఏళ్ళ నుండి చేస్తున్నారండి ఇవి? షేక్ నిజాముద్దీన్ అనే మేము కాశీనాయన ఆశ్రమానికి సేవకులుగా మేము సేవ చేస్తూ వస్తున్నాము ఒక 20 సంవత్సరాల నుంచి. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి కాడ విపరీతమైన జనాలు అనేది మేము ఒక 40 ఏళ్ల కిందటనే మేము చూసిన వాళ్ళం. కాబట్టి మాకు ఆ భగవంతుని సంకల్పం వల్ల మేము ఇక్కడ అన్నదానం చేయాలనే ఉద్దేశపరంగా ఇక్కడికి వచ్చి మేము కందికుంట ప్రసాద్ గారు మన కదిరి ఎమ్మెల్యే గారి వాళ్ళ ఆఫీస్ కాడికి వచ్చి మేము చాలా సొల్లు ట్రై చేసినాము. కానీ మాకు అందుబాటులో ఆయనను మాట్లాడనివ్వలేదు. కానీ ఏదో దైవ సంకల్పం అది మనం అనుకోలేదు ఇది. కానీ మాకు ఆయన అంటే అభిమానం. ఆయన పేరు కూడా కదిరిలో చాలా గొప్ప పేరే. అలాగే మేము
పార్థసారథి కాడి ఇంటికాడికి పోయినాము. అక్కడ పోయి సార్ మేము ఈ విధంగా అన్నదానం చేయాలనుకుంటున్నాము, మాకేదో ఒక ప్లేస్ కావాలా సార్, మీ ఇంటి పక్కన ఉండే ప్లేస్ అన్నా ఇవ్వండి. ఆ రోజు కూడా మాకు ఏమనంటే కందికుంట సార్ వాళ్ళ ఆఫీస్ ఎదురుగా ఉండే స్థలాన్ని చూసే మేము అడగాలని పోయినాం, అక్కడ అన్నదానం చేస్తే బాగుంటుంది. కానీ మాకు ఇక్కడ సార్ ఉండేసి పార్థసారథి సార్ ఉండేసి మాకు ఇక్కడ ఈవో సార్ చెప్పి టీటీడీ కళ్యాణ మండపంలో మీరు అన్నదానం చేసుకోండి, కానీ మీరు ఒక రోజు 2 రోజులు వచ్చి చేసేసి పోయేది ఏదో 10 మూటలు 5 మూటలు 2 మూటలు అనేది కాదు, ఇక్కడ 100 మూటలు ఖర్చు అవుతాయి, అలాంటి మీరు చేయగలుగుతారా లేదా అనేది ఒక క్వశ్చన్ సార్ మాకు అడిగినాడు. సార్ 2 రోజుల ప్రకటన, ఆ 2 రోజుల ప్రకటనలో 100 కానీ 200 కానీ 50 కానీ ఎన్నైనా కానీ కంటిన్యూ భోజనాలు మేము చేసిపోతాం. మీ మాటకు మేము విచాటనతోనే అన్న కూడా తెలుసు, విచాటనతోనే మాకు ఏ సహాయము రాజకీయం తరపున ఏం లేదు. మాకు ఉన్న కాడి భగవంతుడా మేము ఇంటింటికి ఇచ్చాము, దేశం ఇచ్చి మీద తీసుకొని ఈ సంకల్పం. చాలా సంతోషము. మాకు కొన్ని సంవత్సరాలు మనకు కందికుంట ప్రసాద్ సార్ గారు కూడా ఆయన వంతు సాయం కూడా మాకు చేస్తూ వచ్చినాడు. మేము చెప్పాలా పార్థన్న కూడా మాకు సాయం చేస్తూ వచ్చినారు. మన టెంపుల్ ఈవో గారు కూడా మాకు ఏ లోటు లేకుండా ఇక్కడ ఈ కార్యక్రమానికి, ఎందుకంటే మేము ఊరు కానీ ఊరోళ్ళం కాబట్టి మాకు ప్లేస్ ఇచ్చి ఇప్పుడు ఇది 18వ సంవత్సరం, ఇంత చీమంతా కూడా మా మీద మచ్చ లేకుండా మేము చేసుకుంటూ పోతున్నాం. అంటే ఆ నరసింహస్వామి ఆశీస్సులు మా మీద ఉండబట్టి కడప. మరి అన్నగారు చెప్తున్నటువంటిది చాలా గొప్ప సందేశము. భిక్షాటన చేసే దాదాపు మేము 50 మూటలు కావచ్చు, 100 మూటలు కావచ్చు, 200 మూటలు కావచ్చు బియ్యం, దాంతోపాటు అన్నీ కూడా స్టాక్ పెట్టాము. మరి కాశీనాయన గారి పేరుతో అన్నపూర్ణేశ్వరి అమ్మ తల్లి, కాశీనాయన అంటేనే అన్నపూర్ణేశ్వరి, అన్నపూర్ణేశ్వరి అంటేనే కాశీనాయన. మరి ఎక్కడ పోయినా కాశీనాయన ఆశ్రమాలు కావచ్చు, కాశీనాయన ట్రస్ట్ కావచ్చు, భోజనం ఎక్కడ కూడా ఆటంకం ఉండదు. ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించేటువంటి మహాసంకల్పము. మరి దాంట్లో భాగంగా ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి సేవకి మన కదిరి ప్రేక్షకులకి కదిరి ప్రాంతం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు. మా కాశీనాయన కూడా వరాలు ఇచ్చింది కూడా నరసింహస్వామి. అహోబలం నరసింహస్వామి కాడ 12 ఏళ్ల ఘోర తపస్సు చేసి నరసింహస్వామిని దర్శించుకొని ఆయన కాడ వరాలు పొందిన ఆయనే మా కాశీనాయన. కానీ ఆయన సంకల్పము ఆకలి కన్నోనికి అన్నం పెట్టరా అనేది, కాబట్టి మేము కూడా ఆ భగవంతుడి దయ వల్ల జరుగుతాం. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజమాధిపత్యమయం సమంతపర్యాయ సార్వభౌమా సార్వాయుషాదాత పదార్థపృథ్వీం సముద్రపర్యంతాయాం ఏకదాడతి ధూపమాగ్రాపయామి. ఆశాస్తేయం యజమానోసు ఆయురాశాస్తే సుప్రజస్త్వమాశాస్తే సజాతవనస్యామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్మై దేవానా సంతాః సదగ్నిదేవే దేవేభ్యో వనదేపయమగ్నేర్మానుషాః ఇష్టం చ వీతం చ ఉభే చ నవ్యాధా పృథ్వీం ఆగమ్హ సస్పాతం విహగతి రామస్వేదం చ నమో దేవేభ్యః రూపం దర్శయామి. గోవిందా. అమృతవల్లి తాయారు గోవిందో, అన్నపూర్ణాదేవికి గోవిందో, కాశీనాయని గోవిందో, ఆది లక్ష్మీ నృసింహస్వామి గోవిందో. దీపం జ్యోతి పరబ్రహ్మ దీప సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం ఉదయం దీపం నమోస్తుతే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటిక. చాలే ఒకటి చాలే, మిగతా వేరే వాడు చేస్తారు.
కరెక్ట్గా వెలిగించినారు, మొత్తం కరెక్ట్గా వచ్చింది. వద్దు వద్దు నిజం కళ్యాణాత్మకాయ కామితార్థప్రదాయినే శ్రీవత్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరేంద్రాసే భూతసమస్తదేవ వినుతాం లోకైకదీపాంకురాం భక్త ప్రహ్లాద వరద గోవిందో హిరణ్యకశ్యప సంహారుని గోవిందో అమృతవల్లి తాయారు గోవిందో. కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాశీనాయన ఆశ్రమం తరఫున నిజాముద్దీన్ గారు మరి ఈశ్వరమ్మ దాదాపు ఒక 15-16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి ఇక్కడ నిత్య అన్న ప్రసాద వితరణ చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరము రథోత్సవానికి ముందు ఒక రోజు వచ్చి రథోత్సవం ముందు ఈ సమయం నుంచి ప్రారంభమైతే రేపు రథోత్సవం పూర్తి అయ్యి సాయంకాలం వరకు కూడా వారి యొక్క అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అయితే దీంట్లో ఉన్న విశేషత ఏంటంటే వీళ్ళు నిరంతరము సంవత్సరం మొత్తంలో కూడా అనేక మంది రైతుల దగ్గరికి, సామాన్య ప్రజల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి భిక్ష స్వీకరించి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ శుభ్రంగా వాటిని తయారు చేసి వాటిని ఇస్తున్నారు. అంటే కోటీశ్వరుడు ఇవ్వడంలో ఎంత గొప్పతనం ఉందో లేదో మనం చెప్పలేం, కానీ ఏమీ లేనటువంటి వాళ్ళ యొక్క ఫలితంతో కూడా ఇక్కడ అన్నప్రసాద స్వామివారికి సేవ చేయడం అనేటువంటిది ఇది చాలా అద్భుతం అని చెప్పేసి నేను భావిస్తాను. ఎందుకంటే కోటీశ్వరునికి 1 లక్ష ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా పెద్ద ఇబ్బంది లేదు, కానీ సాధారణ వ్యక్తి కూడా నేను సమాజ సేవలో ఉండాలి, ఈ లక్ష్మీ నరసింహస్వామికి వచ్చినటువంటి భక్తులకి ఉచితంగా అన్నప్రసాదం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వీళ్ళు ప్రతి సంవత్సరము ఇక్కడ పనిచేస్తున్నారు. దానికి దేవస్థాన యాజమాన్యం కూడా పూర్తిగా సహకరిస్తోంది, మున్సిపాలిటీ కూడా సహకరిస్తోంది. వీళ్ళకి కావాల్సినటువంటి నీళ్లు ఏ వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. వాలంటీర్లు అనేక మంది భక్తులు వీరి కోసం కూడా సేవ చేస్తున్నారు. ఈ యొక్క నిత్య ప్రసాద వితరణ పవిత్రంగా జరగాలని, ఆ కాశీనాయన ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని, అన్నపూర్ణాదేవి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని, లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం విజయోత్సవంగా యావత్తు ప్రపంచంలో విలసిల్లాలని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అన్నపూర్ణ కాల్సంతా తీసుకోండి, మరలా కూడా రావచ్చు, ఎవరికి ఇబ్బంది లేదు. వేస్ట్ చేయకండి. పేరు అడగల వాడు, పేరు ఏం పేరు అడుగు అడుగు అమ్మాయి పేరు అడిగితే చెప్తాను. ఎవరిని పేరు అడగడం లేదు.